ఉండాలంటే మెలకువగా, రీసౌండ్ వచ్చేది, మెలకువగా ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. కారులో వెళుతున్నప్పుడు వరుసగా మోటార్ సైకిళ్ళు, ఆటోలు యాక్సిడెంట్స్. అలాగే నలుగురు వైద్యులు ఒక రోగాన్ని 4 రకాలుగా చెప్పే వైద్యం. నలుగురు డాక్టర్ల దగ్గరికి ఒక పేషెంట్ వెళితే ఆ రోగం నలుగురికి అర్థం కానటువంటి రోగం, అంటే ఎవరికి అర్థం కానటువంటి రోగాలు. తణుకులో 10 మంది, వేల్పూర్లో 5 చిన్నపిల్లలకి ఈ భయంకరమైన వ్యాధులు కనిపిస్తున్నాయి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చాలా జాగ్రత్తగా ఉంటేనే ఒక దినము గడుస్తుంది. ఒక దినము గడుస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉంటేనే. ఇవన్నీ ఇలాగ ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉందాం అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీలు లేదు. ప్రభు చెప్పినట్టు జీవిస్తే ఎత్తబడతాం. ఇప్పుడు ఈ సమయంలో ఎత్తబడతాం గురించి తప్ప మరి ఏ ఆలోచన చేసుకోవద్దు. రాబోయే దినాల్లో నీ గృహము, నీ పొలము, నీ ఇంటిని ఆక్రమించుకునేవారు వస్తారు. ఈ పిల్లని అలాగా నలుగురు వచ్చి ఈ పిల్లల్ని లాక్కెళ్ళిపోతారు, ఆ పిల్లల్ని లాక్కెళ్ళిపోతారు, మాట్లాడితే చంపేస్తారు. ఆ రోజులు వస్తున్నాయి. ఇలాంటి భయంకరమైన స్థితుల్లో మనం మెలకువ కలిగి, మీలో కొంతమంది డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి కొట్టారు, వీళ్ళకి కొట్టారు అని చెప్పుకుంటున్నారు. అసలు డబ్బులు ఎప్పుడిచ్చావు అని అడిగే రోజు వస్తుంది. నువ్వెప్పుడిచ్చావు అని అడుగుతారు. అలాంటి రోజులు కూడా వస్తాయి. ఒకవేళ ఎక్కువగా అడిగితే చచ్చే రోజులు, చంపే రోజులు కూడా వస్తాయి. మాట్లాడటానికి అవకాశం లేని రోజులు వస్తున్నాయి. ముందుగానే ప్రవచిస్తున్నాడు దేవుడు. మరి ఏం చేయాలా? మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టు జీవించే వారికి మాత్రమే నెమ్మదిగా ముందుకు సాగే కృప అనుగ్రహించబడుతుంది. ఇవన్నీ రోజు వింటున్నాను నేను కనుక ముందే చెప్తున్నాను. పూర్తిగా దేవుడి వైపుకు తిరగాల్సినటువంటి అవసరత ఉంది. ఇండ్లను గట్టుచు, పెండ్లికి ఇచ్చుచు, నారులు నాటుచు, త్రాగుచు, తినుచు. జగతిలో జనులు భయము లేనప్పుడు దొంగవలే ఇలా దొరయవచ్చును. మా కుటుంబం ప్రశాంతంగా ఉందని చెప్పగలిగిన కుటుంబం ఒక్కటి లేదు. ఈరోజు సువార్త ఏర్పాటు చేసిన విజయ్ గారి కుటుంబం గురించి, మరి సహోదరి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, ఈ భయంకరమైన దినాల్లో మీ కృప, ప్రేమ, ఆదరణ వలన మేము జీవిస్తున్నాం. ప్రపంచాన్ని చూస్తుంటే, లోకాన్ని చూస్తుంటే భయం కలుగుతుంది. భయంకరమైన దినాలు, ఎవరికి ఎప్పుడు ఏ అపాయం సంభవిస్తుందో, ఎవరి జీవితాలు ఎప్పుడు ముగుస్తాయో తెలియనటువంటి స్థితిలో ఉన్నాము. అయినప్పటికీ క్రీస్తు యేసు ఉన్నాడు మాకు అనే ధైర్యంతో మేము బ్రతుకుతున్నాము. ఇదిగో ప్రభువా, విజయ్ గారి కుటుంబాన్ని, మరి సహోదరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, ఈ సువార్తకు అవకాశం ఇచ్చినందుకు వారిని దీవించి, ఈ సువార్తలో పాల్గొన్న అందరినీ ఆశీర్వదించి మీరే నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ పాదముల సన్నిధిలో
పాదములా సన్నిధిలో నీ నిలువబడి ఆరాధింతును, నీ నిలువబడి ఆరాధింతును, నీ పాదముల సన్నిధిలో, నీ పాదములా సన్నిధిలో నీ నిలువబడి ఆరాధింతును, నీ నిలువబడి ఆరాధింతును. గొప్ప దేవుడా, మహిమ దేవుడా, గొప్ప దేవుడా, మహిమ దేవుడా, సమస్త సృష్టిని చేసిన దేవుడా, సమస్త సృష్టిని చేసిన దేవుడా, ఆరాధింతును, 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 ఆరాధింతును. ఆది అంతము లేనివాడా, ఆది అంతము లేనివాడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, నీతి సూర్యుడా, బలమైన దేవా, నీతి సూర్యుడ, బలమైన దేవా, ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, ఆరాధింతును, నిన్ను ఆరాధింతును. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, చంచిన వారిని లేవనెత్తినావు, పెంచిన వారిని లేవనెత్తినావు, రోగులను స్వస్థపరిచావు, రోగులను స్వస్థపరిచావు, దెయ్యములను వెళ్ళగొట్టినావు, దెయ్యములను వెళ్ళగొట్టినావు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, మాటలో జీవమున్నది, మాటలో జీవమున్నది, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధనకు యోగ్యుడు నీవని, ఆరాధనకు యోగ్యుడనీవని, ఆరాధనకు పాత్రుడు నీవని, ఆరాధనకు పాత్రుడనీవని, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా, దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా షాలేం, యెహోవా నీసి, యెహోవా షాలేం, యెహోవా నీసి, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధనకు యోగ్యుడు నీవని, ఆరాధనకు యోగ్యుడనీవని. కూర్చుందాం.
ఈ సమయంలో మీకు అందరికీ నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, స్పష్టంగా చెప్తున్నాను, మీలో ఎవరైతే యేసుని హత్తుకుని ఉంటారో వారు మాత్రమే రక్షింపబడుదురు, తప్పించబడుదురు. మళ్ళీ చెప్తున్నాను, నేను కానీ మీరు కానీ ఎవరైతే యేసుని హత్తుకుని ఉంటారో రక్షించబడతారు, తప్పించబడతారు. నీ కూతురు దేవుణ్ణి హత్తుకోకపోతే నీ కూతురుని ఎవరు రక్షించలేరు. నీ భర్త దేవుణ్ణి హత్తుకోకపోతే నీ భర్తను ఎవరు రక్షించలేరు. నాతో పాటు 8 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళలో ఎవరు దేవుణ్ణి హత్తుకోకపోతే వాళ్ళని ఎవరు రక్షించలేరు, ఎవ్వరు కాపాడలేరు. నువ్వు అనుకుంటున్నావేమో, మా అబ్బాయిని నేను కాపాడుకుంటాను, మా అమ్మాయిని నేను కాపాడుకుంటానని. నీ వల్ల కాదు. నిన్ను నువ్వే కాపాడుకోలేవు, నువ్వెవరిని కాపాడుతావు? కాబట్టి మనలో ఎవరైతే యేసుని హత్తుకొని ఉంటామో, నేనేం చెప్తానంటే నా భార్యకి, నా పిల్లలకి, యేసుని హత్తుకొని ఉండండి. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు చెప్పాల్సింది అది. డబ్బులు సంపాదించుకోండి, మేడలు కట్టండి, నేను కడుతున్నాను నువ్వు వచ్చి పడుకుంది కానీ ఈ సోది చెప్పకండి. ఎవరికి వారే కాపాడుకోవలసిన దినములు ఇవి. ఒకరిని ఒకరు కాపాడే దినములు కావు. నీకు 2 కూతుళ్ళు ఉన్నారు. 2 కూతుళ్ళు యేసు ప్రభులో ఉంటేనే రక్షింపబడతారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే దెబ్బతింటారు. అలాగే సంఘంలో ఉండేవారు అందరూ యేసుని హత్తుకుని ఉంటేనే రకరకాల పనులు పెట్టుకుని మందిరానికి ఎగ్గొట్టి, సువార్తకి ఎగ్గొట్టి కష్టం. చూస్తున్నాను చాలామందిని, ఎవరు వస్తున్నారో ఎవరు రావటం లేదు, ఎవరు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నాను. ఈరోజు సందేశం రాని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే యేసు ప్రభు బైబిల్ గ్రంథములో ఒకతే ఎత్తబడును, ఒకతే విడవబడును. ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా మీకు సువార్త ప్రకటిస్తున్నాను. నేనేంటో యేసుకు తెలుసు, నువ్వేంటో యేసుకు తెలుసు. యేసుక్రీస్తు నన్ను అంగీకరిస్తేనే నేను ఎత్తబడతాను, నిన్ను అంగీకరిస్తేనే నువ్వు ఎత్తబడతావు. కాబట్టి ఇప్పుడు మనలను అంగీకరించవలసింది ఎవరు? యేసు. యేసు చేత అంగీకరించబడాలంటే యేసు చెప్పినట్టు జీవిస్తేనే. నాకు అది కావాలి, ఇది కావాలి, నా కోరికలు తీరాలి. చూసారండి, ఇప్పుడే విశ్వాసరాజు చాలా ప్రమాదంలో ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ఎవరికి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. చాలా అనారోగ్యంతో ఉన్నాడు. ఎవరి జీవితాలు ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియని స్థితి. అందుకే ప్రార్థిస్తున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు డబ్బుల కోసం కొట్టుకుంటున్నారు. రేపు మీ శరీరంలో ఏ భాగం పోయినా ఆ డబ్బులు ఆ భాగాన్ని భర్తీ చేయలేవు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి మొట్టమొదట, ఆరోగ్యాన్ని రెండవదిగా మనం చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆరోగ్యం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి రాత్రి నుంచి జ్వరంతో ఉంటే ఇప్పుడు వెళితే చాలా టెస్టులు అయ్యి చేసి చాలా తేడాగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. ఎంతో శ్రమ పడుతున్న వ్యక్తులు ఒక్కొక్కళ్ళు ఇలాగ అనారోగ్యం పాలైతే ఇలాగ కష్టం కదా.
అందుకే మీరందరూ దేవుళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దేవుడితోటి మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రభు రాజ్యానికి వెళతాననే నిశ్చయత కలిగి ఉండాలి. నేను ఈరోజు ఇంత గట్టిగా చెప్తున్నానంటే నా హృదయంలో దేవుడు వచ్చేటప్పుడు అదే పెట్టాడు. చూస్తున్నావు కదా నీ ఎదురుగుండా ఎంతమంది జీవితాలు వెళ్ళిపోతున్నాయో. ఇంకొకటి ఏంటంటే, డాక్టర్లు వ్యాధి చెప్పలేనటువంటి వ్యాధులు వస్తున్నాయి. డాక్టర్ వ్యాధి చెప్పలేకపోతే మెడిసిన్ ఎలా ఇస్తాడు మనకి? ఆ వ్యాధి ఏదో చెప్పలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇంక డాక్టర్ గారు ఏం మందు ఇస్తాడు మనకి? అప్పుడే పరమ వైద్యుడు స్వస్థపరచాలి. దేవుని స్తోత్రం. పరమ వైద్యుడు స్వస్థపరచాలంటే యేసుని హత్తుకుని ఉండాలి. మీరు దేనికోసమో వెంపర్లాడుతున్నారు. మీరు ఆ డబ్బులు అంటారు, ఇదంటారు, అదంటారు, ఇదంటారు, గొడవలు పడతారు, కేకలు వేసుకుంటారు, తిట్టుకుంటారు, తన్నుకుంటారు. ఆ కాస్త ఊపిరి వెళ్ళిపోయాక ఎవరు ఏం చేస్తారు? ఇంకా దాని మీద ఆసక్తి తగ్గించుకోండి. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. నాకు డబ్బులు పోయినాయి అని ఆరోగ్యం అంతా పోయిందండి అంటది. డబ్బులతో ఆరోగ్యం తెచ్చుకో. నువ్వు దేవుడి కంటే డబ్బుకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నావు? నువ్వు దేవుడి కంటే లోకానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నావు? రోజు ఇదే ప్రసంగాలు జరుగుతున్నాయి సంఘంలో. నీకు దేని మీద ఆసక్తి ఉంది? ఈరోజు చూద్దాం, జాగ్రత్తగా ఉందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుండి శ్రద్ధగా విందాము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, జాగ్రత్తగా చూస్తే ఒక్కొక్క మాట వివరిస్తాను. యేసు ప్రభు అక్కడ ఉండగా ఒక ఆయన వచ్చి, మా అమ్మాయికి చాలా అనారోగ్యంగా ఉంది, దయచేసి మా అమ్మాయిని బతికించండి అని అడిగాడు. ఆయన కూడా యేసు వస్తున్నాడు, బ్రతికిస్తాను అని. కానీ ఆయన అక్కడికి వచ్చేటప్పటికి కొంతమంది ఎదురుగుండా వచ్చి నీ కుమార్తె చనిపోయినది. యేసు ప్రభు ఇంకా అక్కడికి రాకుండా ఏమైంది? ఆ పిల్ల చనిపోయింది. చూసారా? నీ కుమార్తె చనిపోయినది. ఇంకా యేసు ప్రభు ఇక్కడికి ఎందుకు? చాలా జాగ్రత్తగా వినాలి. నీ కుమార్తె చనిపోయిన తర్వాత ఇంకా యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు? ఇది అన్యజనులు మాట్లాడే మాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయగలిగిన శక్తి గలవాడు యేసు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, మీరు యేసు మీద లక్ష్యం ఉంచండి. కూతురు మీద, కొడుకు మీద, అల్లుడి మీద, మొగుడి మీద, డబ్బు మీద కాదు. మీ లక్ష్యం యేసు మీద ఉండాలి. పోతే పోని, వస్తే రాని అనుకోవాలి. దేవుడిచ్చింది మనది, పోయింది మనది కాదు అనుకునే శక్తి ఉండాలి నీకు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని నన్ను ఊరికే కథలు చెప్పేస్తావు. ఎందుకు కొట్టుకుంటున్నావు నువ్వు? బైబిల్ చదివేవారు అన్యజనుల్లాగా ఎందుకు జీవిస్తున్నారు? సువార్త ప్రకటించేవారు యేసులాగా జీవించనే కదా సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. నాకు నేను, రాజేష్, ప్రేమ్ కుమార్ ఏదో పని మీద కార్లు వెళ్ళాం. ఇంకొక ఆయన మాతో పాటు కూర్చున్నాడు. మేము 2 గంటలు కలిసి ప్రయాణం చేసాం. చేసిన తర్వాత దిగేటప్పుడు అంటున్నాడు ఆయన నా దగ్గరికి వచ్చి,
ఎంత మంచి అబ్బాయి అండి మీ అబ్బాయి, ఎక్కడ ఇలాంటి అబ్బాయిని చూడలేదు. అదేంటండి కారు ఎక్కిన కాడి నుంచి దిగిదాకా ఒక్క మాట మాట్లాడేంటండి ఆ అబ్బాయి, ఒక్క మాట మాట్లాడేంటి అన్నాడు. మన హృదయానికి సంతోషం కలుగుతుందా కలగదా? కలుగుతుంది కదా. ఒకసారి ఆలోచించండి మీరు. దేవుడు పిల్లలమని చెప్పుకుంటున్నామే కానీ నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నాం. ఇంకా మనం దేవుడి పిల్లలు ఎలాగవుతాం? మీ గురించి నాకు చెయ్యాలని 50% ఉందండి, మీ అబ్బాయి గురించి 100% అనిపిస్తుందండి చేయాలని అంటున్నాడు. దేవుని స్తోత్రం. మౌనం, మౌనం. లేకపోతే ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి? ఆ ప్రభువుని చూపించగలిగితే జీవితంలో ఆ తైతెక్కలో అన్ని డ్యాన్సులు మానేసి, ఆ డ్రెస్సులు అన్నీ మానేసి మర్యాదగా, నిర్మలంగా, నిరాడంబరంగా జీవించగలిగితే అద్భుతమైన కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుణ్ణి వెంబడించకపోతే ఏమీ జరగదండి. ఇది అన్యులు చెప్పిన మాట. నీ కుమార్తె చనిపోయినది, బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు. మీరు మాట్లాడవలసిన మాటలు కాదయ్యి, మీరు మాట్లాడవలసిన మాటలు కాదు. మీరేం మాట్లాడాలో తెలుసా? బుద్ధిహీనుడు ఎవరైనా ఉంటే వాళ్ళకి గడ్డి పెడుతున్నాను ఈరోజు. మీరేం మాట్లాడాలో తెలుసా? యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టలేదు. గట్టిగా హల్లెలూయా అన్నాడు. అసలు లెక్క చేయలేదు అన్నమాట. అయిపోయాడు అన్నారు, ఆడ కుటుంబం అయిపోయింది, ఆడ పని అయిపోయింది అన్నారు. ఆ రోజుల్లో యేసు అనుకున్నాడు, శిష్యుళ్ళు అనుకుని ఉంటాడు. దేవుని స్తోత్రం. మీరు అనుకుంటున్నారా అలాగా ఎవరైనా అయిపోయారని? ఎవరు అనుకుంటే అయిపోతారు తెలుసా? చెప్పండి. దేవుడు అనుకుంటే. హల్లెలూయా. దేవుడు అనుకోవాలి, నువ్వు అనుకుంటే అవ్వదు. నేను మా బావగారు అందరం కలిపి సమాధి స్థలం అన్ని సిద్ధం చేసి అందరినీ సిద్ధం చేసేసాం. బతికి నడుస్తున్నాడు. ఎవరు అనుకోవాలి? మళ్ళీ చెప్పండి. మరి దేవుడు అనుకోవాలన్న బుద్ధి ఉన్నవాళ్ళు మీరెందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు నేను యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాను. రాజులను దరిద్రులు చేయుం, దరిద్రులను రాజులుగా చేయుం, దేవునికి సమస్తము సాధ్యమే. ఒక్క రోజులో నీ జీవితం తారుమారు చేసేస్తాడు. ఇక్కడ ఉన్నవాడిని అక్కడ తీసుకెళ్తాడు, అక్కడ ఉన్నవాడిని కిందకు లాగుతాడు. నేను చాలా పైన ఉన్నాను అనుకున్నవాడిని ఏం చేస్తాడు? ఒక్క తొక్కుతాడు. నేను చాలా కింద ఉన్నానని దీనంగా ఉన్నవాడిని తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాడు. హల్లెలూయా. మరలా చెప్తాను, మీరు కిందకి వెళ్ళాక జీవించవలసిన జీవితం యేసుతో కలిసి, మొగుడితోటి, పెళ్ళంతోటి, పిల్లలతోటి, డబ్బుతోటి, గొడవలతోటి కాదు, యేసుతో కలిసి. యేసు అన్ని కార్యాలు చేస్తాడని చెప్పినప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరెందుకు కంగారు పడుతున్నారు? దేవుడి మీద నమ్మకం లేకనా? మోషేతో దేవుడు అన్నాడు, మోషే అన్నాడు ఇశ్రాయేలీయులతోటి, ఊరకుండి మౌనముగా చూడండి దేవుడు ఈరోజు చేసే కార్యం అన్నాడు. హల్లెలూయా. సముద్రాన్ని కొట్టి పడేశాడు. ఒక్కటే చేయాలి మనం, అయితే యేసును నమ్మాలి లేదా మానేయాలి. ఈ అటు ఇటు ఉండే నపుంసక జీవితంలో మనం ఉండకూడదండి. అయితే యేసు దేవుడు అని నమ్మాలి, లేకపోతే దేవుడు కాదనాలి. అంతేనా? అయితే యేసు దేవుడు, ఏదైనా
లేదంటే యేసు దేవుడు కాదు, ఏమీ చెయ్యడు. సుఖంగా ఉంటుంది కదా మనకి. అలా అనుకుంటే చాలా సుఖంగా ఉంటుంది. కాబట్టి యేసు లక్ష్య పెట్టలేదు. అందరూ నాతో కలిసి చెప్పండి, భయపడకు. చెప్పు, నమ్మిక మాత్రముంచుము. హల్లెలూయా. ఆ మాట చెప్పింది ఎవరు? నేనా? సృష్టికర్త. ఏమన్నాడు? చచ్చిపోయిందంటే భయపడద్దంటాడు. ఏంటండి మీకు వచ్చేస్తుంది కదా టెన్షను. ఏంటండి బాబు, ఇంత తీవ్రమైన వ్యాధులు ఉంటే భయపడద్దంటాడు ఏంటండి? భయపడద్దని చెప్పినాడు ఎవడో? ఊపిరి పోసినాడు ఆయనే కదా. దేవుని స్తోత్రం. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము. ఏమండి, అమ్మాయి పెద్దదైపోతుంది, పెళ్ళి అవుతులేదు, ఏమండి అలాగండి ఇలాగండి, ఏమండి ఇదండి అదండి అదండి ఇదండి అని కంగారు పడిపోతున్నారు. మీరు దేవుడి మీద నమ్మకం లేదా మీకు? దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఆ సమయానికి ఆ కార్యాన్ని చక్కగా చేస్తాడు. దేవుడు చేసినంత చక్కగా మానవులు ఎవరైనా చేయగలరా? చేయగలవా? దేవుని స్తోత్రం కదండి. ఓ మాట తెలుసు కదా మీకు, దేవుడు వంకరగా చేసిన దాన్ని నిదానంగా, దేవుడు పొడుగ్గా చేసిన దాన్ని పొట్టిగా, దేవుడు పొట్టిగా చేసిన దాన్ని పొడుగ్గా. అయ్యి బాబు, ఎంతమంది చేసేద్దరు అలాగైతే సాధ్యమే కాదు. ఒకతను చాలా అందంగా ఉంటాడు పిల్లోడు, సువార్తరాజు అనుకోండి. సువార్తరాణి పొడుగ్గా ఉంటే అసలు ఏ సేవా కేంద్రానికి దొరకరేడు ఇద్దరు కదా. ఆ అత్తగారికి అసలు దొరకరు. కాబట్టి వెళ్ళాడు ఒక ఆర్థోపెడిషన్ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పెద్ద డాక్టర్ హైదరాబాద్లో. ఏమండి, నేను కొరసుగా ఉన్నాను, ఎంత అందంగా ఉన్నా కొరసుగా ఉన్నాను, ఏం చేయాలి? కాళ్ళు పొడుగు చేస్తారంట కదా మీరు. ఎస్, ఒక 8 లక్షలు అవుతుంది ఆ రోజుల్లో. ఇప్పుడైతే 80 అన్నాడు. పర్వాలేదండి, నా దగ్గర డబ్బు ఉంది అన్నాడు. ఆపరేషన్ చేసేసి మధ్యలో ఒక ఎముక జాయింట్ చేసి చూపించారు. బా, పొడుగైపోయాడు. కానీ 15 రోజుల్లో లేచి తిరుగుతూ అన్నాడు. 15 నెలలైనా తిరగలేదు. ఉన్న కాళ్ళు పోయా, ఉన్న పొడుగు పోయా, ఆ కురస పోయి, ఈ కాలు పోయా, అన్నీ పోయాయి. కోర్టులో కేసెస్, ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. ఆడైతే మంచం మీద ఉన్నాడు. దేవుడు వంకరగా చేసిన దాన్ని ఎవ్వరూ చేయలేరు. దేవుడు కురసగా చేసిన వారిని ఎవరు పొడుగ్గా చేయలేరు. దేవుడు చేసిన దాన్ని మార్చే శక్తి మీ ఆయనడి. దేవుడు కదండి, దేవుడు చేసిన దాన్ని మార్చే శక్తి మీలో ఎవరికొందో చేయొద్దండి. మీరు అందరూ మహా తెలివైనడు కదా. నేను మార్చగలుగుతానండి అన్నవాళ్ళు చేయొద్దండి అమ్మా. మాట్లాడండి వారితో. ఒకసారి వస్తుందేమో ఆలోచన మారుతాం అని కదా. కాబట్టి మనము నమ్మిక కలిగి ఉందాము. హల్లెలూయా. ఎవరి మీద? దేవుడిని నమ్మేద్దాం. ఏది కావాలంటే దేవుడిని అడిగేద్దాం. ఏదైనా అడగమన్నాడు దేవుడు. నా యందు నిలిచి ఏది అడిగినా అడగండి, నేను చేస్తాను. హల్లెలూయా. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పాను. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను వారిని తప్ప మరెవరిని తన వెంబడి రానివ్వలేదు. దీంట్లో కూడా ఒక మర్మం ఉంది. తన కూడా 2 మాత్రమే రప్పించుకున్నాడు, మిగతా వాళ్ళని అక్కడ ఆగిపోండి అన్నాడు. మనము కూడా
ప్రతి విషయాన్ని అందరికీ అల్లరి చేయకూడదండి. అల్లరి అయినందువల్ల కార్యం ఆగిపోతుందండి. మనకు కూడా ఒకరిద్దరు నమ్మకమైన వారు ఉంటే చాలండి, 10 మంది అక్కర్లేదండి. దేవుడు కూడా ప్రతి కార్యములోని కూడా నమ్మకమైన వారిని తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్ళాడో మనకు అర్థం కాదు. ఆయన ఒక ఆలోచన ఉంటుంది ఆయనకి. కాబట్టి సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి గొల్లుగా నుండి ఏడ్చుచూ ప్రలాపించుట చూచి, అక్కడ ఇంటికాడ సిచ్యువేషన్ ఎలా ఉందండి? చచ్చిపోయింది కదా పిల్ల, కదులు లేదు మెదులు లేదు, గోల కింద ఏడుస్తున్నారు అందరూ. మొత్తం అందరూ చాలా బాధపడుతూ ఏడుస్తున్నారు. లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. 3వ మాట జాగ్రత్తగా వినండి. మొదటి మాట, వారి మాట లక్ష్య పెట్టలేదు ఆయన. 2వ మాట, నమ్మిక ఉంచండి, భయపడొద్దు. 3వ మాట, ఎందుకంటే ఆయన మాటలో ఏముంది? జీవముంది. ఆయన మాటలో జీవముంది, మర్చిపోకండి. అందుకే ఆయన మాట్లాడమని అడగండి. మీరు మనిషిని కుదిపేయకండి పట్టుకుని, దేవుణ్ణి కుదపండి. యాకోబు మనిషిని పట్టుకున్నాడా దేవుణ్ణి పట్టుకున్నాడా? మనుషుని పట్టుకుని కుదిపేస్తే ఏమవుతుంది? ఒకటి కిందడిపోతాడు, 2 చచ్చిపోతాడు. మనిషిని పట్టుకోదు. నీ పర్సనాలిటీతో ఇలా పట్టుకుని మనిషిని కుదిపేస్తే ఏమవుతాడు? మనిషి అమ్మాని వాళ్ళ మీద పడ్డావంటే చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోవచ్చు, లేకపోతే ఒకళ్ళన్నా పోవచ్చు. అలాంటి పనులు చేయకండి. మనుషుల్ని కుదపకండి, మీరు కుదుపుకోకండి. దేవుణ్ణి పట్టుకోండి. దేవుని స్తోత్రం. యాకోబు ఎవరిని పట్టుకున్నాడు? దేవుణ్ణి పట్టుకున్నాడు, ఇశ్రాయేలు అయ్యాడు. కాబట్టి 3వ మాట ఏంటంటే, ఆమె చనిపోలేదు, నిద్రించుచున్నది. హల్లెలూయా. అందుకే నేను ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా ఏమీ జరగదంటాను అంతే. అది ఎలాంటి రోగం నాతో చెప్పినా సరే నేను ప్రభు మీద ఆధారపడి మాట్లాడతాను. ఒకవేళ ప్రభు ఆమెను అంటాడేమో అని. అది ఎలాంటి భయంకరమైన రోగం నా దగ్గరకు వచ్చినా నేను ఒకటే చెప్తాను, భయపడవద్దు. దేవుని స్తోత్రం. భయపడవద్దు. ఒకవేళ నేను అన్న మాట దేవుడు ఆమెను అంటాడేమో అని అంటాను. నా నమ్మకం దేవుడి మీద. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే మాటలు మీ మాటలకి చాలా తేడా ఉంటాయి. ఈ మాటలే నేను మాట్లాడేది. నా నమ్మకం ఏంటంటే, ఒకవేళ దేవుడు రాత్రి అంటుంది ఆవిడ, ఈ అమ్మాయి రాత్రి నిన్న పగలు అంటున్నావు కదా కామదేవ్ నగరం, ఆ భయంకరమైన వ్యాధితో వచ్చినా మీరు మాట్లాడితే మాకు నమ్మకం అండి, అందుకే తగ్గిపోయిందండి అంటుంది. మీరు మాట్లాడితే మాకు నమ్మకం అండి అంటుంది. అందుకే నేను అన్నానమ్మా, మాట్లాడేది నేను కాదు. అందుకే ఆ కుమారితో అన్నాను, ఆ అమ్మాయితో అన్నాను, మీ ఇద్దరికీ పరలోకం ఇస్తాను అన్నాను. దేవుని స్తోత్రం. మరి ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళతో అన్నాడా? అనలేదు. నేనేం చేయను, ఆయన అనకుండా నేను ఎలాగంటాను? కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి, మంచి జరుగుతుందని ఆలోచించండి, అప్పుడు జరుగుతుంది. దాకా మా ఇంటి దగ్గర ఎవరో ఉంటే, అమ్మాయిలా జరుగుతుంది భయపడకన్నాను అంతే. ఎలా జరుగుతుంది అండి అని అడగకూడదండి. దేవుడినండి, దేవుడు మనతోటి జరుగుతుంది అన్నాక దేవుణ్ణి ఎలా జరుగుతుంది అని అడగొచ్చండి, మాట్లాడాలి. అడగకూడదండి.
నమ్మేత్తమే. హల్లెలూయా. ఏం చేయాలండి చెప్పండి? నమ్మేయండి, నమ్మేయండి. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. జతలేని పావురము వలె నేను మూల్గుచుంటిని నిన్ను చేరుటకై, జతలేని పావురము వలె నేను మూల్గుచుంటిని నిన్ను చేరుటకై, నాదాని రగాలస్యమైతే, నాదాని రగాలస్యమైతే జరకుండా కాపాడుము, నన్ను పడకుండా నిలబెట్టుము, జరకుండా కాపాడుము, నన్ను పడకుండా నిలబెట్టుము. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరించెడి మనుషులు లేరు. సంపూర్ణ జీవము కలిగిన నాదా, సంపూర్ణ జీవము కలిగిన నాదా, నీవే నా ఆదరణ భువిలో, నీవే నా ఆశ్రయము. స్తోత్రం. ఎంత హాయిగా ఉంటుంది అలా పాడుకుంటే మనకి. మీ అందరూ యేసును హత్తుకోవాలని నా ఆరాటం. అప్పుడు మీ అందరికీ ఆయన హృదయం అర్థమైపోతుంది. యేసు ప్రభు హృదయం అర్థమైపోతే నాలాగే మాట్లాడతారు మీరు కూడా. అది అర్థం కానని చెప్పే గొడగొడగొడగొడగొడగొడగొడమంటూ ఉంటారు. యేసు ప్రభు హృదయం అర్థమైపోతే నిశ్చలంగా ఉంటారు, నాలాగా బలంగా, స్థిరంగా, హాయిగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. నాకున్న ఆస్తులు పోయినాయి, బంగారాలన్నీ లెక్కేసుకుంటే ఎప్పుడో చచ్చిపోవాలి మేమందరం. కోతగా కుడుకుడు 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 ఊరంతా తిరిగేసి కేకల పప్పులో ఉన్నాం. దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడికి అప్పచెప్పాలి, దేవుడి మీద ఆధారపడాలి. దేవుణ్ణి అడిగి చేయలేదు కాబట్టి దేవుణ్ణి అడుగుతానికి కూడా ఆధారం ఉండదు మనకి. అందుకే ప్రతిదీ దేవుడి మీద ఆనుకోవాలి. నేను ఒక అడుగు తీసి అడుగేయాలంటే 2-3 గంటల ప్రార్థన చేస్తాను అడుగు తీసి అడుగేయటానికి. కాబట్టి దేవుడిని హత్తుకోండి, మీ జీవితాలు మారిపోతాయి, మీ కుటుంబాలు మారిపోతాయి. మీ పిల్లలకు అదే చెప్పండి, మీరు అదే చేయండి, అందరికి అదే చెప్పండి. యేసుని హత్తుకున్నవారు సిగ్గుపడరు. దేవుని స్తోత్రం. సందేహం లేదండి. అందుకు ఒక దైవజనుడు అన్నాడు, సూర్యుడు చంద్రుడు ఎంత ఖచ్చితంగా పనిచేస్తున్నారు, వాళ్ళని నియమించినటువంటి దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మన జీవితాన్ని నడిపించలేడా? అంత గొప్ప సూర్యుడిని చంద్రుడిని నడిపిస్తున్నవాడు. కాబట్టి 3వ మాట ఏంటంటే, నిద్రించుచున్నది కానీ చనిపోలేదు, ఆయనను అపహసించిరి. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, మనం దేవుణ్ణి నమ్ముకున్న నమ్మకాన్ని చూసి అపహాస్యం చేస్తారు. ఆహా, దేవుడు చేసేస్తాడా, దేవుడు చేసేస్తాడా అని దేవుణ్ణి ఎరగని వారు కాదు, దేవుణ్ణి ఎరిగిన వారు కూడా అంటారు. దేవుణ్ణి ఎరగని వారు అంటాం మాట పక్కన పెడితే, దేవుణ్ణి ఎరిగిన వారే ఆహా అలాగంటే చేసేస్తాడో అని అంటారు. వాళ్ళ నోరు మూయించుట దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. నోళ్ళు మూయించాలి. వాళ్ళ నోళ్ళు మూయించాలంటే మీరు చేస్తాడు శత్రుకు మెషకు అభిదగ్నుల్లాగా మాట్లాడాలి. చేస్తాడు, చేయకపోయినా ఆయన దేవుడు అనాలి, అంతే. దేవుని స్తోత్రం.
అప్పుడే దేవుడు చేస్తాడు నీ కార్యం. మూడవది, అప్పుడు అపహసించిన వారందరినీ బయటికి పంపేశాడు. గెట్ అవుట్ అన్నాడు. అపహసించిన వాళ్ళు అందరిని బయటికి పంపన్నాడు. వింటున్నారా? వాళ్ళు తలపోటు ఆయనకి అభ్యంతరంగా ఉంటారు. వాళ్ళు బయటికి పోయాడు. ఆ చిన్నదాని తల్లిదండ్రులను, ఆయన శిష్యులను ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి వచ్చాడు. యేసు ఇంటిలోనికి వచ్చాడు. యేసు ఆ బిడ్డ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకే యేసుని రమ్మని ఇంట్లోకి ప్రతి పనికి మాలినోడికి తలుపులు తీస్తారు. ఎందుకమ్మా? ఎవడైనా ఊరు సోదంతా పట్టుకుని ఇంట్లోకి వస్తే ఏం జరిగింది? ఆ పనికి మాలినోడు ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏం జరిగిందో అని అడుగుతావా? ఆ యేసుని ఎందుకు ఆహ్వానించవు? ఈరోజు నా వాక్యం అంతా ఇదే. యేసుని హత్తుకోండి, యేసుని ఆహ్వానించండి, యేసుతో మాట్లాడండి. ఏమండి, మన ఇంట్లో యేసున్నాడు అనుకోండి, మన ఇంట్లో ఒకళ్ళకి ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఆయన చూస్తూ ఉండగలడా? ఏం చేస్తాడు? బాగు చేసి తీరుతాడు. హల్లెలూయా. మరి యేసుతో సహవాసం చేయరేంటి? నేనండి 2 పిల్లల్ని వేసుకుని ఏడుతో పడుకున్నానండి. 2 పిల్లలు కూడా ఏడుతున్నారు, నువ్వే ఏడుతున్నావా? వాళ్ళు నిద్రవుతున్నారండి, నేను ఏడుతున్నానండి. వాళ్ళిద్దరిని దెబ్బ బాది 3 కలిపి ఏడపోయారా అన్నాను నేను. అంతే కదా? వాళ్ళిద్దరు మాత్రం నిద్రవుతాం ఎందుకు? ఈ 2 పిల్లల మీద గట్టిగా 4 కొడితలు ఎగుతారు వాళ్ళు. అందరూ కలిపి ఏడండి. పక్కన ఉన్న వాళ్ళు అందరూ మీకు దండ పెడతారు, ఏం గోలరా బాబు అని. కాదు, ఏడుతుందంటే ఎందుకు ఏడుతుందో తెల్లవాళ్ళు. నువ్వు దేనికోసం ఏడుతున్నావు? యేసు ఇంటిలో ఉంటే ఏడవలసిన పని లేదు. గట్టిగా, యేసు ఇంటిలో ఉంటే ఏడవలసిన పని లేదు. మాట్లాడుతున్నాను. యేసుని ఆహ్వానిస్తారా? ఈరోజు యేసుతో కలిసి ఇంటికి వెళ్తారా? గుండెల్లో పెట్టుకోండి యేసు. దేవుని స్తోత్రం కదా. చిన్న సంఘటన చెప్తాను. నేను బెంగళూరు వెళ్ళాను. 4 రోజుల వరకు రాలేదు ఇంటికి. మా షాలేంకి అప్పటికి ఒళ్ళంతా కడుపు పోయి కళ్ళు పోయి మనిషితో రకంగా మోషన్ అవ్వకుండా ఏదేదో చేస్తున్నారు వాళ్ళు. వాడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు పొట్టోడు. నేను కరెక్ట్గా ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఇంకా ముఖం కడగలేదు, అన్నం ఏమీ లేదు, కాఫీ కూడా తాగలేదు. పొద్దున్న వచ్చేటప్పటికి వచ్చి నా దగ్గర బాగా అలవాటాడు. ఇక నా ఊళ్ళో కూర్చున్నాడు. వచ్చి నా ఊళ్ళో కూర్చుని తిని ఇలా ఉన్నాడు ఏంటి అన్నాను. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మనిషి ఎలా ఉన్నాడు ఏంటంటే 2 రోజుల నుంచి మోషన్ అవ్వట్లేదటికి మనిషి ఇబ్బంది పడిపోతున్నాడు. ఏంటో తెలియట్లేదు. డాక్టర్ గారి దగ్గర సిరప్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు అన్నారు. గట్టిగా పట్టుకుని తల మీద చేసి ప్రభువా అన్నాను. తాతయ్య అని దగ్గర నుంచి రయ్యమని పరిగెత్తాడు బాత్రూంలోకి. ఒక్కసారిగా ఫ్రీ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటిదన్నారు. ఎత్తుకున్నది నేను కదా ఆయన. దేవుని స్తోత్రం. నీతో నాలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. నాలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. శోధన వేదన దరికి రావులే, యేసులో ఉందిలే నిత్య జీవమే. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. యేసు ఉంటే చాలు కలుగునయ్యా మేలు, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తిని ఇచ్చేవాడు, సైతాను శక్తులన్నీ పారిపోతాయి. నీతి విడిచిపెట్టొద్దు, పరుల
సొమ్ము ముట్టొద్దు, ఇష్టమైన నష్టమైన వెనుక తిరిగి చూడొద్దు. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. పరలోకం ఎంతో ఆనందం నువ్వు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి. నిత్య జీవం యేసే మోక్ష మార్గం నీకు కావాలంటే అడిగి పొందుకోవాలి. లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి. నిన్ను వలే నీ ఎదుటి మనిషిని ప్రేమించాలి. నీలో ఒక్కసారి ఇంటికెళ్ళి పాట పాడుకోండి, అది చేయండి చాలు. మీరు ఒక్కసారి ఇంటికెళ్ళి మీరు అందరూ ఆ పాట పాడుకుని చూడండి, లేకపోతే యూట్యూబ్లో చూడండి. ఇప్పుడు పాడాం కదా అందరం, ఆ పాట ప్రకారం జీవించి చూడండి, జరిగిపోద్ది. ఎంత గొప్పగా రాశాడు పాట. నీలో నాలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. ఏమీ ఉండకూడదు. ఇంకా హృదయంలో ఏదుందో నోరు చెప్పాలి. మరి హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడితే యేసు ప్రభు హృదయంలో ఉంటే యేసు ప్రభు మాటలే కదా రావాలి నీ నోట్లో నుంచి. మరి బూతులు ఎలా వస్తున్నాయి? దెయ్యం మాటలు ఎలా వస్తున్నాయి? తప్పుడు మాటలు ఎలా వస్తున్నాయి? మాట్లాడరేంటి? లోపల యేసు ప్రభు ఉన్నప్పుడు బూతులు ఎందుకు వస్తున్నాయి? చెయ్యిలా పెట్టుకున్న నా కర్మాన్ని అసలు మీద దబదబ ఎందుకు బాదుకుంటున్నావు? యేసు అలా బాదుకుంటాడా? ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, ఒక ఇంజనీర్లో యేసు ఉంటే ఇంజనీరింగ్ పని చక్కగా చేస్తాడు. ఒక సైంటిస్ట్లో యేసు ఉంటే సైంటిస్ట్గా గొప్పగా చేస్తాడు. యేసు ఎవరిలో ఉంటే వాళ్ళ పని ఇంకా బాగా చేయగలుగుతారు. దేవుని స్తోత్రం. వంట చేసేవాడు లోపల యేసు ఉంటే వంట ఇంకా బాగా చేస్తాడు, చాలా రుచికరంగా చేస్తాడు. మనం బయట బోల్డ్ అంత లక్షలు ఖర్చు పెట్టి క్యాటరింగ్లు బాటరింగ్లు ఇచ్చి భోజనాలు తింటున్నాం, అవి నోట్లో పెట్టలేకపోతున్నాం. శుక్రవారం నాడు సువార్త భోజనం అంత రుచిగా అసలు ఏ భోజనం ఉండట్లేదు. దేవుని స్తోత్రం. అతి తక్కువ ఖర్చుతోటి. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు వండుతున్నాడు అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డబ్బుతో టేస్ట్ రాదు, దేవుడితోటి టేస్ట్ వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి 4వ మాట ఏంటంటే తాలి తాకుమి. చెప్పు. దానికి అర్థం ఏంటంటే, ఇది తాలి తాకుం అనేది హిబ్రూ భాష. హిబ్రూ భాషకు అర్థం ఏంటంటే చిన్నదానా లెగు అన్నాడు అంతే. హల్లెలూయా. 4వ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్నవాడితో కాదు, ఆ పాపతో మాట్లాడుతున్నాడు. ఓయ్ పాప లెగు. ఇది మీరు నేర్చుకోండి. ఈ రోజు నుంచి ప్రభుతో సహవాసం చేయండి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు మాట్లాడుతాను? ఏమండి మా అన్నయ్యకి చాలా అనారోగ్యం. ఏముండదమ్మా, ఇందాక కూడా చెప్పాను, తగ్గిపోతుంది, కంగారు ఇప్పుడు భయపడకు, ఏముండదు. అది అంటున్నారు, ఇది ఏం భయపడక, ఏముండదు, అంతే. ఆ మాట అనేది ప్రభు అంటాడని నా నమ్మకం, అంతే. నా మీద నాకు నమ్మకం కాదు, దేవుడి మీద నమ్మకం. మీరు కూడా అలా మాట్లాడగలుగుతారు, మీరు చెప్పేయగలుగుతారు. అలాగా ఏం జరగదు. ఆవిడ కూర్చోవడం కష్టంగా ఉంది పాపం, ఆవిడ బాధపెట్టుకు. కింద కూర్చోవటం ఇబ్బందిగా ఉంది, కాళ్ళు పట్టేసినాయి. వెళ్ళమ్మా వెళ్ళు. ఆ పేట అయిపోయింది 5 నిమిషాలు. 4వ మాట ఏంటంటే తాలి తాకుమి, చిన్నదానా లెమ్మను. ఏమన్నాడు? లేకు. ఎవరితోటి? చచ్చిపోయిన పిల్లతోటి. ఏమంటున్నాడు? లేక అంటున్నాడు. అది నమ్మకం. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలా. వెంటనే చిన్నది లేచి నడవసాగెను. హల్లెలూయా. లేచిపోయింది అంతే, నడిచేస్తుంది.
అందుకే దేవుడు అన్నాడు, నా జనులు ఎన్నటికి కదా. వచ్చే సంవత్సరం మొగుడితో వచ్చే వార్తలో కూర్చుంటుంది అన్నాను అనుకో, అంటే కూర్చుంటుంది అంతే కదా. రానన్నాడని కాదు, అందుకే అంత పర్సనాలిటీ ఇచ్చాం దాన్ని. చేయటం నాకు వస్తుంది అంతే. కాబోయే అత్తగారికి ఇంకా తెలదాం ఈవిడి గురించి. ఉండాలి, అలాగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. దేవుడి విషయంలో బలవంతమైన చేయాలి, తప్పదు. మన సంఘానికి చాలామంది అలాగ లాక్కొస్తారు కొంతమందిని, మీకు తెలియదు. ఓకే, కాబట్టి చిన్నది లేచి నడవసాగాను. ఆమె వయస్సు 12 సంవత్సరాలు. ఎన్నేళ్ళండి? 12 సంవత్సరములు. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. అందరికి ఏం జరిగిపోయిందండి? ఆశ్చర్యం కలిగింది. ఎవరికి? చచ్చిపోయింది అన్నవాళ్ళకి. చచ్చిపోయింది అన్నవాళ్ళకి ఆశ్చర్యం కలిగిందండి. ఈ పరిశుద్ధ బాబు కూతురు చచ్చిపోయిందని డిక్లేర్ చేశారు పల్లపీద అంతా. తెలుసు కదా ఎంత బ్రహ్మాండమైన పర్సనాలిటీతో నడుస్తూ వస్తుందో మందిరానికి. కాబట్టి దేవుడు కార్యాలు ఎవరికి అర్థమవుతాయి? మేము ఆ తుంగభద్ర వెళ్ళినప్పుడు మన్నాడు పొద్దున కార్యక్రమం ఈవిడదా ఆడదా అనుకున్నాం. ఎముకల పోగు తెలియదండి మనకి. కాబట్టి జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడు అని చెప్పాను. కాబట్టి యేసుప్రభు అన్నాడు, ఊరికి అందరికీ చెప్పేయకండి, ఆహారం పెట్టండి అన్నాడు. చెప్పకుండా ఎవరు ఊరుకుంటారండి? చెప్పి తీరుతారు. ఇంత గొప్ప కార్యం జరిగితే చెప్పకుండా ఉంటారా? కానీ ఆయన పద్ధతి చెప్పకండి అమ్మా, ఊరికే గొడవ కింద. ఎందుకంటే ఒక అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చి అరణ్యంలో వైద్యం మొదలుపెట్టి యేసుప్రభు గురించి చెప్పటం మొదలుపెట్టాడు. అమెరికా నుంచి అరణ్యానికి వచ్చాడు డాక్టర్ గారు. అరణ్యం నుంచి అమెరికాకి వెళ్తారు ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి. ఆయన అమెరికా నుంచి అరణ్యానికి వచ్చి అక్కడ చిన్న హౌస్ కట్టుకుని దాంట్లో వైద్యం చేయటం మొదలుపెట్టాడు. సో వారు చేస్తున్నాడు. చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు ఆయన ద్వారా. ఒకరోజు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఒక్కొక్క గట్టిగా అరుస్తుంది. కుక్క బౌ 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 అని అరుతుంటే ఏంటి అని తలుపు తీశాడు. ఆ కుక్క కాలు ఎరగొట్టారు ఎవరో. ప్రతాపం అంతా కుక్క మీదగా చూపిస్తారు. ఆ కాలు కుంటుకుంటూ వచ్చింది. ఇలా చూపిస్తుంది ఆయన. సరే అని చెప్పి జాలిపడి ఆ కాలుకి మెడిసిన్ రాసి కట్టి అన్నీ చేసి పంపించాడు. మన్నాడు పొద్దున్నే చాలా శబ్దం వచ్చేస్తుంది. ఏంటనేటప్పటికి ఒక 30-40 కుక్కల కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు అన్నీ తీసుకొచ్చేసింది ఆ కుక్క. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి అని చెప్పి వాటన్నిటికీ వైద్యం చేశాడు. ఆయన అన్నాడు ఆ గిరిజనులతోటి, కుక్క చూడండి ఎన్ని కుక్కలు తీసుకొచ్చిందో. మీరు చాలామంది వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎవరికి చెప్పరు. మీరు బెటరా కుక్కలు బెటరా అని అడగరు. సిగ్గుపడి అనేక మందిని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారండి. కాబట్టి యేసు ప్రభు చేసిన కార్యం అందరికి తెలిసిపోయిన తర్వాత ఇంకా అందరూ ఆయన దగ్గరికి వెళ్తూ మొదలెట్టారు. అయ్యా మా పిల్లల్ని బతికించు, మా పిల్లల్ని స్వస్థపరచు, మా పిల్లల్ని ఇలా చేయండి అని. ఖాళీ లేకుండా అయిపోయింది. కాబట్టి ముగిచ్చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితినైనా అద్భుతంగా చేయగలడు యేసు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మీ హృదయంలో, చూపులో, మనసులో, ఆలోచనలో, మాటలో ఎవరుండాలి? చెప్పాలి, యేసు ఉండాలి. ఉంటాడా? ఇంత తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా మీకు యేసు లేకపోతే
ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి స్తోత్రాలు. ఈ గృహము గల కుమార్తెను మీరు దీవించి వారి కుటుంబాన్ని దీవించండి. ఈ సువార్తలో మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. దాని యందు మేము సంతోషించి మేము మా పిల్లలు అందరూ మీ పాదాల మీద పడి మీతో కలిసి జీవించే కృప మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. విశ్వాసరాజుని మరి పూర్తిగా స్వస్థపరిచి రేపు ఆలయానికి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ఎవరైతే అనారోగ్యాలతో హాస్పిటల్స్లో లేదా ఆయా ప్రాంతాల్లో ప్రయాణాల్లో మీ మీద ఆనుకొని ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరిచి మీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి.